ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప నగరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా మరియు సురేష్ బాబు పర్యవేక్షణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాసపేట సున్నాపురాళ్ల మిట్టలో వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి పల్లెకొండ సంపత్ కుమార్ మరియు అంగన్వాడీ నగర అధ్యక్షుడు చైతన్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టారు. 26వ డివిజను మాసాపేటలోని సున్నపురాల మిట్ట ప్రాంతంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి మా డివిజన్లో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. ప్రభుత్వము నుంచి రావాల్సినటువంటి మెడికల్ కాలేజీలను అదే మా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే మా దళితులకు మెడికల్ సీట్లు అనేటివి అందని ద్రాక్షనే అయిపోతుంది. ఇప్పుడే అంతంత మాత్రంగా మాకు మెడికల్ సీట్లు వస్తాయి. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి వల్ల మా దళిత కుటుంబాల్లో కొంతమంది అయినా డాక్టర్లు అవుతున్నారు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మా దళితులకు అనేది ఇంకా డాక్టర్ అంటే ఆ విద్య చదవడం అనేది ఒక కళగా మేము భావించాలి. కాబట్టి ఈ మెడికల్ కాలేజీల నిర్ణయం అనేది ఈ కూటమి ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి. లేదంటే దీనివల్ల దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువుకున్నా కూడా నిరుపయోగం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుంది. ఈ స్పందన చూసైనా కూడా ఈ కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మా నాయకులైనటువంటి అంజద్ బాషా గారు కానీ మా సురేష్ బాబు గారు కానీ ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన చెప్పించడానికి వెళ్తున్నప్పుడు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అయ్యా ఈ నిర్ణయం తప్పు, దీని ద్వారా విద్యార్థులు నష్టపోతారు, పేదలకు చాలా నష్టం వస్తుందని చెప్పేసి విశేష అపూర్వ స్పందన వస్తుంది. దీన్ని చూసి ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. కడప అసెంబ్లీ నియోజకవర్గంలోని 26వ డివిజన్ మాసాపేట సైకిల్ దగ్గర సున్నపురాల తల్లి మిట్ట ప్రాంతంలో ఈ కోటి సంతాల కార్యక్రమంలో భాగంగా అందరం వచ్చేసి ఇంటింటి వద్దకు వెళ్ళి కోటి సంతకాల కార్యక్రమం వచ్చేసి చేస్తున్నాము. అందులో భాగంగా ఇంటిలో ఉండే పేదలు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమం వచ్చి చాలా మంచిది. ఈ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అన్యాయం. మాలాంటి బడుగు వర్గాలకు పేదలకు ఏదైతే మాకు జబ్బు చేస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మంచిగా వైద్యం చేసుకునే సౌకర్యం ఇప్పటి వరకు మాకు కలుగుతూ ఉంది. మా పిల్లలు ఒకవేళ టాపర్స్ వచ్చేసి మెడిసిన్ చదవాలనుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే కనుక ఏదో ఏడాదికి వచ్చేసి ఏ కేటగిరీ కింద నామినల్ మొత్తం సీటుతో మేము వచ్చేసి సీటు వచ్చే విధంగా వచ్చి మా పిల్లల ప్రయత్నాల భాగంగా మాకు ఆ సీటు వస్తుంది. కానీ ఈ మెడికల్ కాలేజీలు వచ్చేసి ప్రైవేటు పరం చేయడం వల్ల ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ పరం చేయడం వల్ల ఒక పేదవాళ్ళు అయినటువంటి హాస్పిటల్ వెళ్ళాలంటే కన్సల్టేషన్ ఫీ దగ్గర నుంచి, టాబ్లెట్స్ దగ్గర నుంచి, స్కానింగ్ దగ్గర నుంచి, డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి కొన్ని వేలాది రూపాయలు మేము పోగొట్టుకోవాల్సి వస్తుంది అని పేదలు వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి ఉత్సాహంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మేము సంతకం చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం, మేము కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ సున్నపురాల మిట్ట ప్రాంతంలో ప్రజలు ఇంత ఇదిగా వచ్చేసి ఉత్సాహం ముందుకు వస్తున్నది. వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించకుండా, ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించకుండా, అగ్రవర్ణాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే ప్రైవేటీకరణ చేయాలన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా మేము మా డివిజన్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా మేమందరము మా టీం మెంబర్స్ అందరము సున్నపురాల మిట్టలో తిరుగుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే దీనికి సలహాలు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారులకు కానీ ఒక విన్నపము,
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపు నుంచి మేము బడుగు బలహీన వర్గాల వాళ్ళము ఒక హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కు వెళితే అనవసరమైన ఖర్చులు తప్ప వేరే ఉండవు. అక్కడికి వెళ్ళలేకనే మాకు దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళము. కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా రాలేదయ్యా. ఒక విషయము, మీరు కూడా రాలేదు, మీరు హైదరాబాద్లో ఉండిపోయినారు. ఒక కోవిడ్ టైంలో మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో అందిన మెడిసిన్స్ వల్ల మాత్రమే బడుగు బలహీన వర్గాలు, దళితులు, మురికివాడలు ఇవన్నీ కూడా నిలబడగలిగాయి, మళ్ళీ పుంజుకోగలిగాయి. అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే. దానికి ఆయన దాన్ని దృష్టిలో ఉంచుకొని 17 మెడికల్ కాలేజీలను, అంటే విద్య వైద్యం రెండు ఉచితంగా అందిస్తే చాలు, మనిషికి ఏదైనా సాధించగలడు అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఆయన పెట్టిన దాన్ని నీరుగార్చకుండా మమ్మల్ని అందరినీ ఒక్కసారి మా బడుగు బలహీన వర్గాలందరినీ దృష్టిలో ఉంచుకొని దానిని ప్రైవేటీకరణ చెయ్యకుండా మీరు ఉంటారని ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, లేదంటే దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో మేము ముందుకు వెళ్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. మాసాపేట 26వ డివిజన్లో చాలా ఎక్కువ మంది దళితులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఏదైనా అనారోగ్య బారిన పడినా ఇక్కడి నుంచి పోవాలన్నా కూడా ఉచిత బస్సు పెట్టారు కదా టౌన్లో, ప్రతి ఒక్క చోట అమలు అవుతుంది. వాళ్ళు పెట్టిన ప్రకారము వాళ్ళకి నచ్చిన చోట కాకుండా కొన్ని బడుగు బలహీన వర్గాల ఉన్న చోట కూడా ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళకి కేటాయించి